క్షణక్షణం పోరాటం కనం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే షాజహాన్ యువత చిన్నబాబుల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన పార్టీ అధిష్టానం. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోన్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చమర్తి సమక్షంలో సయోధ్య. మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి కలిసి పని చేస్తామని పార్టీ పెద్దలకు హామీ. భవిష్యత్తులోనూ వివాదాలు పునరావృతం కాకూడదని పెద్దల సలహా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాట. దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి దేవాలయం చేరిక. దక్షిణాది యోగి అంటూ బీజేపీ శ్రేణుల పిలుపు. 4 రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించనున్న పవన్. బీజేపీ దక్షిణాది ట్రంప్ కార్డుగా మారిన పవన్. 2026 కేరళ, తమిళనాడు ఎన్నికల్లో పవన్ చరిష్మాను వాడాలన్న వ్యూహంతో బీజేపీ పెద్దలు. రాజకీయాలకు రోజా గుడ్ బై చెప్పనున్నారా? రాజకీయాల్లో ఉన్న ప్రయోజనం లేదన్న నిర్ణయానికి ఓవైపు కేసుల భయం, మరోవైపు వర్గపోరు. పార్టీలో పడిలేస్తున్న రోజా స్థానాన్ని గాలి జగదీష్ ఎగరేసుకుపోయే అవకాశం. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం అలక వహించి పార్టీకి దూరంగా ఉన్న రోజా గత ఎన్నికల్లో వైసీపీ వారే ఓడించారని ఫిర్యాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకుండి గాలి జగదీష్ ను తీసుకొస్తున్నారనే అనుమానం. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సందర్శించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. మరోవైపు ఆయన కేరళలోని పలు ఆలయాలను సందర్శించనున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంతో పవన్ కళ్యాణ్ సనాతన బోర్డు అంటూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు తిరుమలలో ప్రాయశ్చిత్త యాత్ర అంటూ చేపట్టిన యాత్ర సంచలనం రేపింది. అంతేకాదు దక్షిణాది యోగి అంటూ పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. తాజాగా ఈయన దక్షిణాదిలో, అందులో కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. 2026లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ ను ట్రంప్ కార్డులా వాడుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు అరుణాచలం, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కంచి కామాక్షితో అనంత పద్మనాభ స్వామి తదితర ఆలయాలను సందర్శించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలయాల సందర్శన ఈ నెల 16 వరకు ఉంటుంది. ఈ సందర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రదేశాల్లో ప్రసంగించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ఐపీఎస్ అన్నామలై తన పాదయాత్రతో అక్కడ బీజేపీకి మంచి ఊపు తీసుకొచ్చారు. అంతేకాదు ఆ పార్టీకి సీట్లు రాకపోయినా ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్ కు చేర్చడంలో అన్నామలై పాత్రను కొట్టిపారేయలేవు. అంతేకాదు తమిళనాడులో బీజేపీ పార్టీ అంటూ ఒకటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇక ద్రవిడ పార్టీలను ఆదరించే తమిళనాడులో అన్నాడీఎంకే కంటే బీజేపీ ఓట్ల శాతమే మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి కొరకరాని కొయ్యలా మారిన తమిళనాడు, కేరళలో పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపించాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ పెద్దల సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఈ టూర్ ప్లాన్ చేసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చెలరేగిన అలజడి సద్దుమణికింది. గత 4 రోజులుగా ఒకటే చర్చకు దారితీసిన ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత చిన్నబాబు ఇష్యూకి ఫుల్ స్టాప్ పడింది. పార్టీ అధిష్టానం నుంచి 2 నేతలకు పిలుపు అందడంతో పంచాయతీ అమరావతికి చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఒక వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ మరోమారు తన ట్రేడ్ మార్క్ జెంటిల్ మ్యాన్ రాజకీయ వ్యాఖ్యలు చేశారని మేధావులు అభిప్రాయపడ్డారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ది ఎప్పుడు జెంటిల్ మ్యాన్ రాజకీయమే. హుందాగా ప్రవర్తించడం, రాజకీయ విమర్శల్లో సైతం సైద్ధాంతికంగా మాట్లాడడం ఆయనకు బాగా తెలిసిందే. ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు చేసిన దాఖలాలు లేవు. తన పొలిటికల్ కెరీర్ మొత్తం ప్రజలతో అద్భుతమైన అనుబంధం కొనసాగుతూనే ఉంది. తన కలుపుగోలుతనం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం, అలుపు సొలుపు లేకుండా రౌండ్ ది క్లాక్ ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పరితపించడం ఆయన్ను మదనపల్లె రాజకీయాల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టింది. దానికి తోడు పోటీ విపరీతంగా ఉన్న మదనపల్లెలోనూ తన అసాధారణ నాయకత్వ ప్రతిభతో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందగలిగారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఆయనకు పెట్టిన కోటను నిర్మించేకి వీలు కలుగుతోంది. మదనపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమని ఎమ్మెల్యే షాజహాన్ బుధవారం మీడియా ముందు స్పష్టం చేశారు. మదనపల్లె తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా
పిలుపునిచ్చారు. స్థాయిని మరిచి విమర్శలు, ప్రవర్తన మంచిది కాదని హితవు పలికారు. సోషల్ మీడియాలో అనవసర పోస్టులు చేయవద్దని క్యాడర్ను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మదనపల్లె అభివృద్ధికి బాటలు వేద్దామని, ఆ దిశగా ఆలోచిద్దాం, పని చేద్దాం, అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుద్దామని వెల్లడించారు. దీంతో పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అందరికీ నమస్కారం. మన తెలుగుదేశం పార్టీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ నాయకులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. దయచేసి కాన్స్టిట్యున్సీ శాంతి భద్రతలు, పార్టీలో క్రమశిక్షణ, మనం బాధ్యతగా ఉండాలి. ఎవరో ఒక మనిషి తన స్థాయి వదిలి మాట్లాడినప్పుడు దానికి మనం అనవసరంగా ఇవన్నీ పెంచుకోవడం, దానికి ఇష్యూస్ చేసుకోవడం, అది సోషల్ మీడియాలో ఇవన్నీ వర్డ్స్ ప్రాక్టీస్, ఇదంతా నేను ఎంటర్టైన్ చేయను. నాకు ఇష్టం లేదు. మాట్లాడినంత మాత్రాన ఎవరో అతనేదో పెద్ద ఇది కాదు. ప్రతి మనిషి తన స్థాయి ఏమి, తన ఇది నేను తెలుసు. మనకొద్దు, మనం ఒకటే, మనం పీస్ఫుల్గా ప్రజలకు సేవ చేయాలి, కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయాలి, కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం బాధ్యతగా పనిచేయాలి. నిరంతరం తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు నిరంతరం ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు. మన పైన సామాజిక బాధ్యత ఉంది. ఈ బాధ్యత నిర్వర్తించాలి. ఎక్కడ కూడా కానీ మనము మన స్థాయి వదిలి చేయాలి. దయచేసి ఎవరు కూడా ఇంకా ఒక్క పోస్ట్ కూడా పెట్టకూడదు, ఒక్క ఇష్యూ పైన మాట్లాడకూడదు. మాట్లాడితే రియల్లీ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎస్పెషల్లీ నాతో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు ఇటువంటి ప్రాక్టీస్కి నేను ఏదైతే ఇష్యూ జరిగిందో సిటిఎంని మరుసటి రోజు ఆ రోజే సాయంత్రం నేను కావాల్సిన బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇష్యూ ఇది ఎక్కువ కాకూడదు. అయినా ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ మాటలకు వాళ్ళు చాలా ఆవేశపడ్డారు. కానీ మనం పార్టీకి ఒక కట్టుబడి ఉన్నాం, పార్టీ క్రమశిక్షణకు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. సో దయచేసి ఈ ఇష్యూకి ఇంకా పెంచొద్దండి. నా దగ్గర ఇవన్నీ అన్నెసరీ ఇష్యూస్కి దానికోసం స్పేర్ చేసేంత టైం నా దగ్గర లేదు. మీ అందరికీ అభ్యర్థన ఒకటే, మనము పార్టీ కోసం, కాన్స్టిట్యున్సీ కోసం, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం పనిచేస్తాం. మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాం. మనం అందరం కలిసి 24లో చాలా మంచి ఎలక్షన్ జరిపాం. బాధ్యతగా పనిచేసాం. అదే బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలని సవినీయంగా ప్రజల్లోని భక్తిభావంతో వారి పట్ల కరుణ, దయ, జాలి, భయం, ప్రేమకు దారితీస్తుంది. సామాజిక తారతమ్యాలను గుర్తించి మనిషిని బాధ్యతాయుతంగా మెలిగేలా చేస్తుందని జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. బలిజకుల బాంధవుల ఆహ్వానం మేరకు ఆయన రామసముద్రం మండలంలోని జనార్దన స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. రామసముద్రం మండల జనసేన నాయకులకు, కార్యకర్తలు, బలిజకులస్తుల ఆహ్వానం మేరకు రామసముద్రంలో వెలిసిన శ్రీ జనార్దన స్వామి రథోత్సవంలో మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. తదనంతరం జనార్దన స్వామి వారికి విశిష్ట పూజలు నిర్వహించారు. రథోత్సవం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ జనార్దన స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండలం జనసేన నాయకులు కోలాహరి, జనార్దన్, పూల అంజప్ప, లక్ష్మీపతి, మంజునాథ్, బ్యాంక్ మంజునాథ్, సూర్య, లక్ష్మీనారాయణ, రమేష్, ప్రకాష్, స్టూడియో సీనా, గిరీష్, సురేష్, శ్రీకాంత్ మరియు మదనపల్లి జనసేన కార్యకర్తలు జగదీష్ నాయని, సోమశేఖర్, ఆదినారాయణ, సోను, నవాజ్, సత్య, ఉమా, అవినాష్, పునీత్, బీజో మరియు రామసముద్రం మండల బలిజ కులస్తులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రామసముద్రంలోనే అందమైన పేరు. రామసముద్రం అంటే అందంగా కనపడుతుంది ఆ ఊరి పేరే. ఈ ఊరిలో ఉండేటటువంటి గ్రామ జనాభా వాళ్ళ మనసులు కూడా చాలా అందంగా, సున్నితంగా, చాలా బాగున్నాయి. వీరు ఈరోజు రామసముద్రంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలిసినటువంటి జనార్దన స్వామి యొక్క రథోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రథోత్సవంలో హరియన్న గారు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఐకమత్యంగా రామసముద్రంలో
ఈ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటూ శ్రీకృష్ణదేవరాయల బలిజ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో పౌర్ణమి రోజు వచ్చేటటువంటి ఈ ఉత్సవంలో వారు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి వాళ్ళల్లో ఒక భాగస్థునిగా నాకు చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లకాలం కూడా వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేస్తాము అనే అభిప్రాయము మేము కలుగు చేసుకున్నాం. జనార్దన స్వామి కృప వల్ల మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు, రామసముద్రం ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించుకుంటూ ముగిస్తున్నాను. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న రోజా ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీలో రోజాకు ప్రాధాన్యత తగ్గుతుంది. త్వరలో నగిరి నియోజకవర్గంలో గాలి జగదీష్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. త్వరలో పార్టీలో చేరుతున్న గాలి జగదీష్ ఇప్పటికే అధిష్టానం వద్ద ఈ విషయంలో హామీ కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఏర్పాటైన దగ్గర నుంచి రోజా జగన్ వెంట నడిచారు. రాజకీయంగా జగన్ ఎత్తుపల్లాల్లో ఉన్న సమయంలో రోజా ఆయన వెంట ఉన్నారు. అయితే ఇప్పుడు రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్గపోరు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా విషయంలో సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే రోజాకు చెక్ పెట్టేందుకు గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకురావడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో తన మాట వినే నాయకులను, తన కొడుకు భవిష్యత్తుకు ఇబ్బంది లేని నాయకులను పార్టీలోకి తీసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. ఇందుకే ఆయన ఆర్కే రోజాను పక్కన పెట్టినట్లు సమాచారం. అటు అధిష్టానం కూడా పెద్దిరెడ్డికి గట్టిగానే ప్రాధాన్యత ఇస్తోంది. దీనితో పెద్దిరెడ్డి మాట వినే గాలి జగదీష్ ను వైఎస్ జగన్ పార్టీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్కే రోజా రాజకీయాల్లో ఉండటం ఉపయోగం లేదని డిసైడ్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ తో రోజా అప్పట్లో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జగన్ ను ఎవరైనా విమర్శిస్తే ఆమె మీడియా ముందుకు వచ్చి ఎవరినైనా సరే తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ఇప్పుడు మాత్రం రోజా దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ఓవైపు కేసుల భయం, మరోవైపు సొంత జిల్లాలో వర్గపోరు రోజాను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఆమె సైలెంట్ గా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పార్టీ అధిష్టానం కూడా తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఉండకూడదు అని రోజా డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే ఆమె సినిమాల వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక ఆర్కే రోజా కూడా గుడ్ బై చెప్తే అది సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా 2014-2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. ఇక 2019 తర్వాత ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అదే సమయంలో సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఆమె ఓటమికి వైసీపీ నాయకుల కారణమనే అభిప్రాయం కూడా ఉంది. తమిళనాడు చెన్నై ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ సెన్సై బాలమురుగన్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్లు మరియు విద్యార్థులు 10,000 మంది పాల్గొని గిన్నిస్ కరాటే వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ మురళి మరియు కరాటే విద్యార్థులు పునీత్ కుమార్ లీ, మోహిత్ కుమార్ లీ, అర్బాజ్, జాహీర్, కె హారిక, మిథున్, యువరాజులు పాల్గొని ప్రతిభ కనపరిచారు. గిన్నిస్ కరాటే వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ గా నిలిచి మన మదనపల్లె పేరు ప్రత్యేకతలను, భారతదేశం గర్వించదగిన యుద్ధ వీరులుగా నిలుస్తుండడం పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మదనపల్లి సమన్వయ కమిటీ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోన్ 4 ఇన్ఛార్జి దీపక్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజులతో కలిసి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, మదనపల్లి పరిశీలకులు శివరాం ప్రతాప్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, శ్రీరామ్ చిన్నబాబులు పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు రాష్ట్ర నేతల మధ్య భేటీ నిర్వహించారు.
మదనపల్లి తేదపాలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయిన నేపథ్యంలో ఇరువురితో కేంద్ర కార్యాలయంలో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లిలో చోటు చేసుకున్న విషయాలపై ఎమ్మెల్యే షాజహాన్, శ్రీరామ్ చిన్నబాబులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ భాషకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిర్చిన టీడీపీ పెద్దలు మదనపల్లి సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలని ఇద్దరికి హితో పలికినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ ఇద్దరి మధ్య వివాదాలు పునరావృతం కాకూడదని సలహా ఇచ్చిన పార్టీ పెద్దలు మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు గాజల శివరాం ప్రతాప్ ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇద్దరితో చర్చలు జరిపిన అనంతరం రాజీ కుదిర్చారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మధ్య విభేదాలు తాజాగా పార్టీ ప్రతిష్టను వీధికెక్కించడంపై ఆగ్రహంతో ఉన్న పార్టీ అధిష్టానం వెంటనే బయలుదేరి పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరికి చేరుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే షాజహాన్, యువత చిన్నబాబుల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన పార్టీ అధిష్టానం. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోన్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చమర్తి సమక్షంలో సయోధ్య. మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి కలిసి పని చేస్తామని పార్టీ పెద్దలకు హామీ. భవిష్యత్తులోనూ వివాదాలు పునరావృతం కాకూడదని పెద్దల సలహా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాట. దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి దేవాలయం చేరిక. దక్షిణాది యోగి అంటూ బీజేపీ శ్రేణుల పిలుపు. 4 రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించనున్న పవన్. బీజేపీ దక్షిణాది ట్రంప్ కార్డుగా మారిన పవన్. 2026 కేరళ, తమిళనాడు ఎన్నికల్లో పవన్ చరిష్మాను వాడాలన్న వ్యూహంతో బీజేపీ పెద్దలు. రాజకీయాలకు రోజా గుడ్ బై చెప్పనున్నారా? రాజకీయాల్లో ఉన్న ప్రయోజనం లేదన్న నిర్ణయానికి ఓవైపు కేసుల భయం, మరోవైపు వర్గపోరు. పార్టీలో పడిలేస్తున్న రోజా స్థానాన్ని గాలి జగదీష్ ఎగరేసుకుపోయే అవకాశం. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం అలక వహించి పార్టీకి దూరంగా ఉన్న రోజా గత ఎన్నికల్లో వైసీపీ వారే ఓడించారని ఫిర్యాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకుండి గాలి జగదీష్ ను తీసుకొస్తున్నారనే అనుమానం. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.